మ్యారేజ్ అన్న వ్యవస్థ ఎవరైతే ఆ పెళ్లి కూతురు ఎవరైతే ఆ కోడలు ఉందో మీరు ప్రాపర్‌గా పెళ్ళికి ముందే ఆళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటిది, ఆళ్ళ చరిత్ర 7 తరాలు చూడమంటారు. ఊరికే అనరండి నాగరాజు గారు. ఇంగిప్పుడు మోడర్న్ జనరేషన్ వచ్చేసింది. ఏం చూడక్కర్లేదు. ఆ పిల్లాడికి నచ్చితే చాలు టక్‌మని చేసేసుకోండి. అట్లా కాదు. 7 తరాలు ఏదైతే చూడమన్నారో ఖచ్చితంగా 7 తరాలు చూడాల్సిందే. బిహేవియర్ చూడాలి. ఆ పాప తల్లిదండ్రులు ఎలా పెంచారో కౌన్సెలింగ్‌లో మనం తెలుసుకోవాలి. సో, మ్యారేజెస్‌కి ముందు ఒక ప్రీనప్షియల్ అగ్రీమెంట్ వెస్టర్న్ కంట్రీస్‌లో ఉండేది. మన ఇండియాలో ఇప్పుడు రీసెంట్‌గా స్టార్ట్ అయింది. దానికి లీగల్ శాంటిటీ లేదు. అంటే లీగల్‌గా వ్యాలిడిటీ లేదు. కానీ పెద్ద మనుషుల మధ్యలో దట్ విల్ బి స్టిల్ సర్వ్డ్ యాస్ ఎ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. అంటే సింపుల్. అదెట్లా అంటే లీగల్ శాంటిటీ డైవర్స్‌కి దీనికి పనికిరాదు గానీ, గొడవలు జరిగినప్పుడు మనం అట్‌లీస్ట్ ఇదిగోండి ఒక మాట అనుకున్నాము అని చూపిస్తానికి ఆ పత్రం పనికొస్తది. అంటే ఒక్కగానొక కొడుకు పెళ్ళికి ముందు ఆ అమ్మాయికి చెప్తాడు. నేను అమ్మా నాన్నతోనే కలిసి ఉండాలి. నీకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకో అని. ఆ అమ్మాయి దానికి అంగీకరించి సైన్ చేసి తర్వాత పెళ్లి చేసుకుంటే అట్‌లీస్ట్ ఒక ఎవిడెన్స్ ఉంటది. థాట్ ఒప్పుకున్నది ఈ అమ్మాయి పెళ్ళికి ముందే కలిసి ఉండటానికి అని. ఒక్కగానొక అబ్బాయి పెళ్ళవ్వగానే ఇంక నువ్వు మీ అమ్మ నాన్నతో ఉండకూడదు, నేను మా అమ్మ నాన్నతో ఉండట్లేదు, నువ్వు కూడా ఉండకూడదు అంటే మరి మ్యాట్రిమోనియల్ కేసెస్‌కి అమ్మాయిలకి ఎందుకు ఎక్కువ పవర్ ఇచ్చేది చట్టం అంటే, నువ్వు నీ పుట్టింటి నుంచి అత్తింటికి వస్తావు కాబట్టి, ఈ అత్తింటిలో నీకు ఎవరు తెలీదు కాబట్టి గతంలో నీకు 498 కేసులు నీకు సపోర్ట్‌గా ఉంటాయి. డొమెస్టిక్ వయలెన్స్ ఉంటది, ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు, మహిళా మండళ్ళు ఉంటాయి, పోలీసు ఆఫీసర్లు ఉంటారు. ఇంకేం కావాలి ఒక అమ్మాయికి? పుట్టింటి నుంచి అత్తింటికి వస్తున్నందుకు ఎన్ని ప్రొవిజన్స్ చట్టం ఇచ్చింది నీకు. అలాంటిది అన్ని ప్రొవిజన్స్ ఉన్నా కూడా లేదు నువ్వు కలిసి ఉంటానికి